ఊరంతా ఒక లెక్క అయితే నాదో లెక్క అన్నట్టుగా మేడం కవిత గారు నిన్న అసెంబ్లీ జరిగింది. మరి అసెంబ్లీ గురించి దాంట్లో జరిగిన మూసీ ప్రక్షాళనలో ఏంది రేవంత్ రెడ్డి నీకేమైనా మతిపోయిందా అనే దాని గురించి మాట్లాడాల్సింది పోయి మళ్ళీ మేడం గారు కేసీఆర్ కుటుంబం మీద సొంత తండ్రి పైన ఆవిడ గారు అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. ఈవిడ గారు లెక్కని చెప్పాలంటే ఏదో రేవంత్ రెడ్డి ఎనుకుండి ఆవిడ ఒక స్క్రిప్ట్ నేరుగా ఇచ్చినట్టుగా ఉంది వ్యవహారం ఈవిడ చేస్తుంటే. రేవంత్ రెడ్డి కోసమే పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి ఏవైతే ఆయన స్నేహితులు బామ్మరుదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు బాగుండడానికి మేడం గారికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగానే బయటకు వచ్చి మాట్లాడతారు అన్నట్టు. మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, గప్పుడు మాట్లాడరు, కానీ కల్వకుంట్ల కుటుంబం మీద మాత్రం మాట్లాడడానికి మేడం గారు తయారుగా ఉంటారు అన్నట్టు. ఇక చూడండి కథ. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి కవిత. చూసారా, కేసీఆర్ని సైతం తప్పు చేశారు అనుకుంటే అదే కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు? ఫస్ట్ కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు? ఆవిడకు ఉద్యమం అంటే తెలుసా? ఉద్యమంలో కంప్లీట్గా పాల్గొన్నారా? లేకుంటే తెలంగాణ గురించి ఆవిడకి ఏమైనా తెలుసా? లిక్కర్ కేసులో దొరికిన మహారాణి అని పిలుచుకుంటారు ఇప్పుడు. అయినా కూడా కేసీఆర్ గారు తన తనయురాలని ప్రేమతోటి ఆవిడ గారిని ఇంకా పార్టీలో కొనసాగించారు. వేరేటోళ్ళు ఉండుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసేటోళ్ళు. అట్లాంటిది అంత గొప్పగా ప్రేమలు అందించినప్పటికీ ఆ తండ్రి గారినే తిరిగి కేసీఆర్ మీరు తప్పు చేయకపోయి ఉంటే ఎందుకు అసెంబ్లీకి వస్తలేరు, సభలకు ఎందుకు పెడతలేరు అనుకుంటూ మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసిందే మీరు, జైల్లో చిప్పకూడి తినొచ్చిందే మీరు, లిక్కర్ కేసులో ఏవన్ ముద్దేగా దొరికిందే మీరు. ఇంకేం కావాలి మేడం? ఇంకేం కావాలి? కేటీఆర్ హరీష్ పిల్లకాకులు కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని ఖతం. టెర్రరిస్టు కసబ్తో కేసీఆర్ను పోల్చుతారా? ఉద్యమకారుని ఉరి తీయాలంటారా? అయ్యో, అటంటున్నారు ఇటంటున్నారు, మళ్ళీ బాగానే ఉంది. సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది. ప్రాజెక్టు పనులు ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నారు. మళ్ళీ హరీష్ రావు ఎందుకు వచ్చిండు? నీ రక్తం మరిగినప్పుడు ఒకటి, మీ రక్తం మరిగినప్పుడు మీరు ఏం చేయాలి? రేవంత్ రెడ్డిని దంచికొట్టాలి, ఆయన స్కామ్ల గురించి మాట్లాడాలి, ఆ కథలన్నీ బయటికి పెట్టాలి. మళ్ళీ రక్తం మరిగిందని చెప్తారు, మళ్ళీ ప్రాజెక్టు పనులు ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నాడు అంటాడు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోరు. నిన్నెవరు రమ్మనేది? మిమ్మల్ని రమ్మనేది ఎవరు? ఎవరన్నా రమ్మంటారా మిమ్మల్ని? మీరు కాళ్ళల్లో పడి పాకులాడబడినా కూడా మిమ్మల్ని బీఆర్ఎస్లో ఎవరు చేర్చుకోరు. మీరు ఆ స్థానం ఎప్పుడో కోల్పోయిర్రు. పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడిగా. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈవిడ గారికే ఓటేద్దామని చూస్తున్నారు. ఇక ఈవిడకు ఓటేస్తే మహిళలకు లిక్కర్లు ఫ్రీ, ప్రతి వాళ్ళ భర్తలకు లిక్కర్లు ఫ్రీ, ఊరు వాడ స్కాములు ఫ్రీ అనుకుంటూ మేడం గారు కథలు ఉంటాయి అన్నట్టు, కొత్త కథలు. ఈవిడ గారంటే నేను ప్రెస్ మీట్ చూసి రక్తం రగిలిందట, మా తండ్రిని కసబ్తోటి పోలుస్తారా అన్నది. తర్వాత ఎవరిని తిట్టాలి? తిడితే గిడితే రేవంత్ రెడ్డిని తిట్టాలి, అందులో మాట్లాడిన మినిస్టర్లను తిట్టాలి. అవన్నీ పోని ఈవిడ రక్తం మరిగిందట, కానీ మళ్ళీ హరీష్ రావు మీద అక్కడ మాటలు అంటే పొంతన లేని మాటలు, నిలకడ లేని మాటలు. ఒక లెక్కని చెప్పాలంటే కవిత చాప్టర్ క్లోజ్. షర్మిల కన్నా ఒక లెక్కన షర్మిల గారు బెటర్ అనిపిస్తారు. ఆవిడ కన్నా పోల్చుకుంటే కల్వకుంట్ల కవిత గారు రాజకీయ పరంగా అడ్రస్ లేకుండా పోతారు.